ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మొలారిటీ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో దిస్ వన్ ఈజ్ థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం అనమాట. హౌ టు సాల్వ్ మొలారిటీ ప్రాబ్లమ్స్ ఈజీలీ, క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ సోడియం ఎస్టేట్ రిక్వైర్డ్ టు మేక్ 500 ml ఆఫ్ 0.375. ఇక్కడ సోడియం ఎస్టేట్ అనమాట, దాని ఫార్ములా ఇచ్చాడు. మోలార్ యాక్వేస్ సొల్యూషన్, మోలార్ మాస్ ఆఫ్ సోడియం ఎస్టేట్, మాలిక్యులర్ వెయిట్ వాడే ఇచ్చాడు. మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్కి మనం మొలారిటీ కనుక్కున్నాం. ఇక్కడ మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే వెయిట్ కనుక్కోవాలి. చూడండి, ఈజీగా క్యాలిక్యులేట్ చేద్దాం. సో మొలారిటీ అంటే ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ మిల్లీ లీటర్స్లో ఉంది కాబట్టి మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, మాస్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ కనుక్కోవాలి. సో ఈ ఫార్ములా నుంచి వెయిట్ ఎలా కనుక్కుంటున్నాం స్టూడెంట్స్, సో వెయిట్ కావాలి, మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ బై 1000, వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. ఇలా క్రాస్ మల్టిప్లై చేశాను, క్రాస్ మల్టిప్లై చేసి సో బై 1000 డినామినేటర్కి వెళ్తుంది. లేదు మీకు రాలేదంటే సో మీరు క్రాస్ మల్టిప్లై చేసి మళ్ళీ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసాను. ఈ ఫార్ములా వాడతాం అనమాట. వెయిట్ కనుక్కోవడానికి. WT అంటే ఏంటి, WT అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఆర్ మాస్ ఆఫ్ సొల్యూట్. We are calculating mass of solute. All data is there. So molarity ఎంత ఇచ్చాడు, మోలార్ యాక్వేస్ సొల్యూషన్ మొలారిటీ ఎంత 0.375. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం ఎస్టేట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CH3COONA. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి స్టూడెంట్స్, సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. 82 వాడే ఇచ్చేసాడు, 82 ఇచ్చాడు, లేదంటే కడుతున్నాం. రీఅరేంజ్ చేయండి. కార్బన్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్స్ 3, ఆక్సిజన్స్ 2, సోడియం 1. సో ఇక్కడ 2 into 2గా 12, 2 into 12 కార్బన్ అటామిక్ వెయిట్, 3 into 1 ప్లస్ 2 into 16, 1 into 23, 24, 3 ప్లస్ 32 ప్లస్ 23. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది స్టూడెంట్, 82. ఒకసారి ఇస్తాడు, ఒకసారి ఇవ్వడు, వాడే ఇచ్చేసాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత స్టూడెంట్స్, అటామిక్ వెయిట్ కార్బన్కి 12, ఆక్సిజన్కి 16, హైడ్రోజన్కి 1, ఆక్సిజన్కి 16, సోడియంకి 23. సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అన్నమాట. మొత్తం డేటా ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి, మొలారిటీ ఎంత ఇచ్చా స్టూడెంట్స్, వెయిట్ కనుక్కుంటున్నాం. మొలారిటీ 0.375 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 82 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత స్టూడెంట్స్, వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ ఎంత, 500 ml. 500 divided by 1000, 500 ones, 500 twos. చూడండి ఇక్కడ 2 1 jar, 2 4 jar, 2 1 jar. సో 0.375 into 41 మిగిలింది. సో పక్కన రఫ్ వర్క్ చేస్తాను. ఎంత రాసుకున్నారా ఇదంతా రాసుకున్నారుగా, నోట్ చేసుకోండి. రఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ చేస్తున్నా కంటిన్యూషన్. So weight is equal to 0.375 into 41. చూడండి ఒకసారి క్యాన్సిల్ చేశాను. 500 ones, 500 twos, 2 4 jar, 2 1 jar, 0.37, ఇక్కడ 41 మనకి మిగిలింది. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను, పాయింట్ రిమూవ్ చేస్తున్నాను. 375 ఇంటూ 41 బై పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో 1000.
చూడండి, ట్వంటీ 375 25 టేబుల్లో డైరెక్ట్గా పోయింది, లేదంటే 5 టేబుల్ ఏం చేసుకోవచ్చు. 25 4 జారు, ఇది చూడండి 375 1 జార్ 15 టైమ్స్ పోయిద్ది అనుకుంటా నాకు తెలిసి. 2 1 25 5 125 15 టైమ్స్ 5 3s 5 8 జార్ 5 8 జార్. సో 8 1s 8 5s 5.1. సో weight is equal 3 into 5.1. 3 into 5.1 ఎంత వస్తుంది స్టూడెంట్స్? 3 into 5.1 అంటే 3 into 5.1 3 5 15.3. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ స్టూడెంట్? వెయిట్ ఎంత వస్తుంది? 15.3 grams. 15.3 grams నోట్ చేసుకోండి. సో ఇంకోసారి చూడండి, రీకాల్ చేస్తున్నాను. మాస్ ఆఫ్ సొల్యూట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, వెయిట్ కనుక్కోమంటున్నాడు. మొలారిటీ నుంచి వెయిట్ కనుక్కోవాలి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. వెయిట్కి ఫార్ములా రాశాను, ఫార్ములా రాసి మొత్తం సబ్స్టిట్యూట్ చేశాను, సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలేషన్ చేశాను. వెయిట్కి యూనిట్స్ గ్రామ్స్ నోట్ చేసుకోండి. ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. అరేంజ్ చేస్తున్నాను, నోట్ చేసుకున్నారుగా. ఫోర్త్ క్వశ్చన్ ఇది, ఫోర్త్ ప్రాబ్లం. ప్రాబ్లం 4. వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ షుగర్ C12H22O11? వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ షుగర్ C12H22O11 in moles per liter or mole liter inverse if 20 grams are dissolved in enough water to make final volume up to 2 liters. ఇక్కడ ఏం చేస్తున్నానంటే షుగర్ని 20 grams షుగర్ని సో ఎనఫ్ వాటర్లో, కావాల్సినంత వాటర్లో డిజాల్వ్ చేసి ఎంతకు మేకప్ చేశాడు? 2 లీటర్స్కి 2 లీటర్ సొల్యూషన్ ప్రిపేర్ చేశాడు. దాని యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోమంటున్నాడు స్టూడెంట్. చూడండి, మొలారిటీ ఈసారి మనకి లీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సో మనం లీటర్స్ ఫార్ములా వాడాలి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ సో 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్. ఈ ఫార్ములా యూజ్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే మొలారిటీనే క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వెయిట్ ఎంత ఇచ్చాడు? వెయిట్ ఎంత ఇచ్చాడు స్టూడెంట్స్? 20 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇవ్వలేదు. C12H22O11 షుగర్ అనమాట. షుగర్ అంటే సుక్రోజ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. 342 వస్తుంది. 342 ఎంత వస్తుంది? 342. సో ఎలా చేయాలనేది మీకు తెలుసు. సో నోట్ ఏంది? సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అన్ని అటామిక్ వెయిట్స్ సమ్ చేయాలి. సో కార్బన్ 12 into 12 ప్లస్ హైడ్రోజన్ 1 into 22 16 into 11 into 16 12 12s are 144 plus 22 11 into 16 176 వస్తుంది. ఎంత వస్తుంది? 176. టోటల్గా చేస్తే 342 వస్తుంది. చూడండి ఒకసారి. 11 into 16 1 jar 16 70 176 కరెక్టే. సో ఎడిషన్ చేయండి. 176 144 22 10 12 10 14 392 కాదు 342. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 342. వాల్యూమ్ ఎంత? వాల్యూమ్ ఇన్ లీటర్స్ 2 liters. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 2 లీటర్స్లో ఇచ్చాడు. మొత్తం డేటా ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్
వెయిట్ ఆబ్జెక్ట్ అయితే డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. వెయిట్ 20 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 342 ఇంటూ 1/2 1/2. సింప్లిఫికేషన్ చేయండి. 2 1 జార్ 2 10 జార్. సో 2 5 2 171. m is equal 5/171. 5/171. 5/171. సో ఎంత వస్తుంది స్టూడెంట్స్? 5/171 0.029 వస్తుంది. 0.029. సో మొలారిటీ కాబట్టి క్యాపిటల్ ఎంఐ అని రాసుకోవచ్చు. ఇది వాట్ ఈస్ ద లాస్ట్ ఆన్సర్ 0.029. సో క్యాలిక్యులేట్ చేస్తారా? నోట్ చేసుకున్నారా? ఇది నోట్ చేసుకున్నారా? సరే, ఒకసారి చూపిస్తాను మీకు. డివిజన్ ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్టింగే కాబట్టి చెప్తున్నా. చూడండి, 171 డివైజరు 5తో చేయాలి. పోదుగా 0 0.00. సో 171 2s ఆర్ ఎడిషన్ చేసేస్తున్నా. 2 14 342. 2s ఆర్ ఎంత? 342. 10 9 4. 9లో 4 పోతే 5. 9 minus 4 5. 4 minus 3 1. 158. 158. ఎన్ని టైమ్స్ పోయింది చూడండి? 171 0.029. ఇక్కడ 0 పెడుతున్నా, తక్కువగా ఉందిగా డివైడెంట్. సో 9 చూడండి. 171 9 జార్ 9 1s 9 7 జార్ 63. 9 1 జార్ 9 10 15 15 39. 15 39. సబ్ట్రాక్షన్ ఏం అవసరం లేదు. 0.029. 0.029. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకున్నారుగా? డివిజన్ అక్కడ చేశారు. స్టూడెంట్స్, 5th ప్రాబ్లం చేస్తున్నాం. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్. 5th ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్. మాస్ అన్నా, అమౌంట్ అన్నా, వెయిట్ అన్నా. సో మనం ఇక్కడ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. రిక్వైర్డ్ ఫర్ ప్రిపేరింగ్ 250 ml ఆఫ్ 0.15 మోలార్ సొల్యూషన్. ఎం అంటే మోలార్ సొల్యూషన్ అని చదవాలి. ఇన్ మిథనాల్ అంటున్నారు. సో చూడండి, ఇక్కడ అమౌంట్ క్యాలిక్యులేట్, వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి మొలారిటీ నుంచి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ మిల్లీలీటర్స్లో ఉంది కాబట్టి 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. దీని నుంచి వెయిట్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? ఆల్రెడీ అంతకుముందు కూడా చేసాం. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ బై 1000. ఇక్కడ చూడండి, మొలారిటీ ఎంత ఇచ్చా స్టూడెంట్స్? మొలారిటీ 0.15 మొలారిటీ ఇచ్చాడు. క్యాపిటల్ ఎంలో ఉంది కాబట్టి అది మొలారిటీ. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజాయిక్ యాసిడ్ C6H5COOH ఎంత వస్తుంది అంటే 122 వస్తుంది. గుర్తుపెట్టుకోవచ్చు. C7 హైడ్రోజన్ 6 ఆక్సిజన్ 2 రీఅరేంజ్ చేసా. సో మొత్తం యాడ్ చేసి హైడ్రోజన్ 6 ఉన్నాయి, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. సో అటామిక్ వెయిట్స్ 12 into 7. కార్బన్ అటామిక్ వెయిట్ 12 లేదంటే 7 into 12. 7 ఉన్నాయి కాబట్టి 7 into 12 ప్లస్ 6 into 1 హైడ్రోజన్ 1 2 into 16. 2 into 16. 12 7 జార్ 84. 6 plus 32. 122 వస్తుంది. 122 90 122. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ ఎంత ఉంది? వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ 250 మిల్లీలీటర్స్. సో మొత్తం డేటా ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మొలారిటీ ఈజ్ ఈక్వల్, వెయిట్ ఈజ్ ఈక్వల్, మొలారిటీ 0.15 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 122 ఇంటూ వాల్యూమ్ 250 ml
by 1000. So 251 లేదంటే 00 251 జార్ 254 జార్, అలాగే 2 2s 2 6 జార్ 2 1 జార్ 2 1 జార్. సో అలానే 2 1 జార్ 2 1 జార్ 2 30.5 అయింది 30.5. సో 61లో హాఫ్ 2 1 జార్ 2 30.5. సో మనకి ఎంత మిగిలింది చూడండి, ఎంత మిగిలింది. దీనికి నెక్స్ట్ స్టెప్ కంటిన్యూషన్. వెయిట్ ఈజ్ ఈక్వల్ 0.15 ఇంటూ 30.5. వెయిట్ ఈజ్ ఈక్వల్, పాయింట్స్ రిమూవ్ చేస్తున్నాం, 15 ఇంటూ 305 బై, చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, న్యూమరేటర్లో మొత్తం 3 ప్లేసెస్ ఉన్నాయి, 1000 బై 1000. ఇక్కడ 2 ప్లేసెస్ 100 ఇంటూ 10 1000 క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. 5 3s 15, 5 3s are 15, 5 20s 5 200s 200s. అలానే 5 6 are 5 1 are 5 40s 5 40s. ఇంకా 5 8 are ఎంత స్టూడెంట్స్, 5 8 are 40, 5 15s 61ని 5తో చేస్తున్నాం. 5 15 జార్ 5 12 జార్ 60 1 12 5 2 జార్ 12.2 సింప్లిఫికేషన్ చేయండి. సో వెయిట్ ఎంత వస్తుంది, వెయిట్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 12.2 చేయండి, డివిజన్ చేయండి 3 ఇంటూ 12.2. వెయిట్ ఈజ్ ఈక్వల్ 12.2 ఇంటూ 3 2 జార్ 6 3 2 జార్ 6 3 2 జార్ 3 1 జార్ 3 36.6. 15 ఇంటూ 305 బై 1000. చూడండి సింప్లిఫికేషన్ చేయండి, 4.575 వస్తుంది. 4.575. 15 ఇంటూ 305 బై 1000. 15 ఇంటూ 305 బై 1000 4.575. సార్ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ చేస్తున్నాను. వెయిట్ ఈజ్ ఈక్వల్ 15 ఇంటూ 305 బై 1000. 5 3s 15, 5 2s 200s 5 6 are 5 1 are 5 40s 61 into 3 by 40. ఎంత వస్తుంది స్టూడెంట్స్, 61 into 3 183 by 40. సో డైరెక్ట్గా ఇలా ఏం చేసుకోవచ్చు, 183 by 40. సో మీకు డివిజన్ చేసుకోవచ్చు ఈజీగా, అప్పుడు 4.575 వస్తుంది. 4.575. సో వెయిట్ కాబట్టి గ్రామ్స్లో వస్తుంది. వెయిట్ 4.575 రాసుకున్నారా? సో డివిజన్ చేస్తారు చూడండి, డివిజన్ కూడా 40 డివైజర్ 183. చూడండి 4 4 జార్ 160 3 2.0
4 5s 200 0 3 0 4 7s are 280 0 2 0 వస్తుంది కదా 20 నెగ వచ్చేది 200 సో 4 5s are 200 ఇది ఆన్సర్ 4.575 grams వస్తుంది. వాట్ ఈస్ ద వెయిట్ వచ్చి ఎంత వస్తుంది స్టూడెంట్స్ 4.575 స్టూడెంట్స్ మనం ఇప్పుడు 6th ప్రాబ్లం చేస్తున్నాం. సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ లేబుల్డ్ యాజ్ 10% weight by weight. What would be the molarity of solution? ఇక్కడ మనకి ఓన్లీ 10% weight by weight ఇచ్చాడు. గ్లూకోజ్ ఇన్ వాటర్, ఇంకేం లేదు. మొలారిటీ కనుక్కోమంటున్నాడు. చూడు ఇక్కడ మనకి 10% నోట్, ఇది నోట్ 10% weight by weight. Glucose solution means దీని ఒక మీనింగ్ రాస్తుంది. 10 grams of glucose present in so 90 grams of water. అలా చెప్పొచ్చు. లేదంటే 10 grams of glucose present in 100 grams of water. 100 grams of water అని చెప్పొచ్చు. 100 grams of solution. మనం ఇక్కడ ఇది వాడతాం, నోట్ 1 అలాగే నోట్ 2. 10% weight by weight glucose solution means 10 grams of glucose present in 100 grams of solution. సొల్యూషన్లో అయితే 100 grams చెప్పాలి, 100 grams-లో చెప్పాలి. సొల్యూషన్ అయితే, సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ రాస్తాం కదా. అదే సాల్వెంట్లో డైరెక్ట్గా రాస్తే 90 grams రాయాలి. ఆల్రెడీ 10 ఉంది కదా, 90 grams of water రాయాలి. మనం ఇది వాడతాం, నోట్ 1 వాడతాం. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ weight by gram molecular weight into so 1000 by volume in milliliters. 1000 by volume in milliliters. ఇది ఫార్ములా స్టూడెంట్స్. సో ఇక్కడ మనం వెయిట్ ఎంత, ఇక్కడ 10% అంటే 10 grams. వెయిట్ ఎంత ఇక్కడ 10 grams. వెయిట్ ఆఫ్ సొల్యూట్ 10 grams. 10 grams ఆఫ్ గ్లూకోజ్ అన్నమాట. 10 grams ఆఫ్ గ్లూకోజ్ weight. Volume of solution 90 రాసుకోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 90 గ్రామ్స్లో ఉంది, మిల్లీలీటర్స్లో రాసుకోవచ్చు, గ్రామ్స్లో అయినా రాసుకోవచ్చు. 90 ml మార్చుకోవచ్చు గ్రామ్స్ని వాటి. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ 10 by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, గ్లూకోజ్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ సో ఎంత వస్తుంది 180. సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ C6H12O6 12 into 6 into 12 plus 1 into 12 plus 6 into 16 12 6 are 72 plus
12 plus 16 are 96. 96 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది స్టూడెంట్స్? 180. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ అంతా 180. 10/180 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. 90. సింప్లిఫికేషన్ చేస్తాం చూడండి. ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో. సో అలానే 2 5s 2 9s 2 5s 2 9s. ఇంకా సో మనకి ఎంత మిగిలింది ఇక్కడ? 10 5s 50/81. 50/81 డివిజన్ చేయండి. 50/81. సో 50/81 చేస్తే 0.617. 0.617. సో ఎంత వచ్చింది స్టూడెంట్స్? ఆన్సర్ ఎంత వచ్చింది? మొలారిటీ వాట్ ఈస్ ద ఆన్సర్? 0.617 మోల్స్ పర్ లీటర్. సింప్లిఫికేషన్ మీరే చేయండి. 81 డివైజర్ 50 డివిజన్ తీసుకొని డివైడెడ్గా తీసుకొని డివిజన్ చేయండి. సో ఇక్కడ మనకి 10% వెయిట్ బై వెయిట్. ఇంకోసారి రీకాల్ చేస్తున్నాం చూడండి. సో 10% వెయిట్ బై వెయిట్ అంటే 10 grams ఆఫ్ గ్లూకోజ్ ప్రజెంట్ ఇన్ 90 grams ఆఫ్ వాటర్. సో ఇది వాడాలి మనం, 90 grams ఆఫ్ వాటర్. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 98. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ 180 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేశాను, సో క్యాన్సిల్ చేశాను. 0.617. స్టూడెంట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.